హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రివర్సల్ అంటే ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిపేర్ అంటే ఏంటి, రెండు ఒకటేనా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1900 hair transplants passionately and still counting. మీలో చాలామంది మీకు బట్టల ప్రాబ్లం వచ్చినప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని నిర్ణయం చేసుకొని తెలుసో తెలియకో చాలా చోట్ల కొన్నిసార్లు క్వాలిఫైడ్, కొన్నిసార్లు అన్క్వాలిఫైడ్ ప్లేసెస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ఉంటారు. అలా చేయించుకున్నప్పుడు ఆ రిజల్ట్ కనుక సరిగ్గా లేదనుకోండి, అంటే హెయిర్ లైన్ మరీ కిందికి ఉండడము, హెయిర్స్ ప్లగ్స్ లాగా అనిపించడము, లేకపోతే స్కాల్ప్ వెనకాల భాగంలో ఏదైతే ఎఫ్యూటీ స్కార్ ఫామ్ అయిపోయిందో, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీటిని మనం ఎప్పుడైతే రిపేర్ చేస్తామో, అంటే వీటికి యాడెడ్గా ఇంకొక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి దాన్ని కవర్ చేయడం కానీ, లేదా కెమోఫ్లాజ్ చేయడం కానీ, లేదా రీవర్క్ చేస్తామో, దీన్ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిపేర్ అంటాం. సో దీంట్లో చేసే పద్ధతి సేమే, బట్ మనం ఏదైతే హెయిర్ అరేంజ్ చేస్తామో, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ప్రాపర్గా ఫిల్ చేస్తామో, దీన్ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిపేర్ అంటాం. బట్ మరి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రివర్సల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక వ్యక్తికి 20 years ఉంది. ఆ 20 years అప్పుడు అతనికి ఓన్లీ ఈ సైడ్స్లో హెయిర్ లాస్ అయిపోయి ఉంది. అదే వ్యక్తి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు, ఈ సైడ్స్లోనే కావాలి అని చేయించుకున్నాడు. అతనికి మిగతా జుట్టు ఇక్కడంతా, అంటే తల పైభాగంలో అంతా జుట్టు ఉంది కాబట్టి అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, జుట్టు అంతా థిక్గా అనిపిస్తుంది. క్రమక్రమంగా అతని ఏజ్ 25-27 వచ్చేసరికల్లా ఈ ఏరియా లాస్ అయిపోయింది. అదే అతని ఏజ్ 30 వచ్చేసరికల్లా ఈ హెయిర్ అంతా ఇంతవరకు లాస్ అయిపోయింది, ఈ రెండు మాత్రం ఇలా కొమ్ముల్లాగా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు అతనికి ఈ కొమ్ముల్లాగా పెరుగుతున్న వెంట్రుకలు ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ అవి ఎంత కట్ చేసినా, షేవ్ చేసినా మళ్ళీ గ్రో అవుతూనే ఉన్నాయి. హీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ హెయిర్. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రివర్సల్ చేస్తాం. అంటే ఈ పద్ధతి చేసినప్పుడు అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయనట్టుగా కంప్లీట్గా మళ్ళీ ముందులాగా ఖాళీ అయిపోతుంది. ఇది కొంచెం కష్టమైన పద్ధతి అయినా కూడా డెఫినెట్గా ఎవరెవరికైతే ఇది అవసరం అనిపిస్తుందో అటువంటి చోట్ల తప్పకుండా దీన్ని పర్ఫామ్ చేస్తాము. మళ్ళీ మొత్తం స్కాల్ప్ని రీఅసెస్ చేసి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరిపోతుందా, అంటే సరిపడా డోనర్ ఏరియా ఉందా, లేకపోతే ఒక కంప్లీట్ ప్యాచ్ ప్లాన్ చేయాలన్నా, అంటే వాళ్ళకి గనక హై డెన్సిటీ కావాలి అని అంటున్నారనుకోండి, అటువంటి టైంలో, లేకపోతే వాళ్ళకి హెయిర్తో సంబంధం లేదు, నాకు జస్ట్ హెయిర్ ఉన్నట్లు లుక్ ఉంటే చాలు అని అంటున్నారనుకోండి, అటువంటప్పుడు జస్ట్ స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ సరిపోతుందా అనేటువంటిది మనం ప్లాన్ చేయొచ్చు. దీన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రివర్సల్ అంటాం. ఇప్పుడు ఈ రెండు పదాలు దగ్గరకే ఉన్న రెండిటి రిజల్ట్ చాలా డిఫరెంట్, బట్ రెండిట్లో మనం చేసే పద్ధతి ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఎఫ్యూఈనే. మీ ఫ్రెండ్స్లో కనుక ఎవరికైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఆల్రెడీ అది ఫెయిల్ అయ్యో, లేకపోతే దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చో, ఇంకా ఏదైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతుంది అనుకోండి, తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.